పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు సులభంగా అందిస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తాం. కొంగన్ కలాన్ ఉత్పాదక కేంద్రానికి పాక్స్కాన్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సహకారం అందిస్తామని సీఎం తెలిపారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఇటు సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫ్యాక్సాన్ కు చెందిన హాయ్ ప్రెసిడెన్స్ ఇండస్ట్రీస్ ప్రధాని వీలీవుడ్ నేతృత్వంలో కూడా ప్రధాని బృందం కలిసింది. దీనికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమార్ కూడా ఈ ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని, ఈ కొంగర కలాన్లో ఉత్పాదక కేంద్రం నిర్వహణ కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలను కూడా అందిస్తామని వారికి తెలియజేశారు. ఇటు ఫ్యాక్స్కాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్తు ప్రాజెక్టులకు కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఫ్యాక్స్కాన్ గ్రూప్ గురించి మన తెలంగాణలో ఒకసారి చూసినట్లయితే మార్చి 2023 ఈ సంవత్సరమే ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కూడా ఫ్యాక్స్కాన్ గ్రూప్ ఒప్పందం కుదిరించుకుంది. ఫ్యాక్స్కాన్ సంస్థ కూడా మేజర్ గా ఆపిల్ ఐఫోన్లను కూడా ప్రధానంగా తయారు చేస్తా ఉంది. ఫ్యాక్స్కాన్ సంస్థ ప్రధాన కస్టమర్లలో కూడా గూగుల్ తో పాటు జియోమి, అమెజాన్, హువాయి, అలీబాబా గ్రూప్ తో పాటు ఇటు డెల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా, నోకియా వంటి సంస్థలు కూడా ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేషియాతో పాటు భారత్ తో సహా 24 దేశాల్లో కూడా ఈ ఫ్యాక్స్కాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తా ఉంది. మన దేశంలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏపీలో ఫ్రీ సిటీ పేరుతో కూడా కార్యకలాపాలు సాగిస్తా ఉంది. మరోవైపు తమిళనాడు, తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో మాత్రమే ఈ భారతదేశంలో పనిచేస్తా ఉంది. ఈ ఫ్యాక్స్కాన్ సంస్థ ద్వారా ఎలక్ట్రానిక్ తయారు చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా కూడా దాదాపు 1,00,000 ఉద్యోగాలను కూడా కల్పిస్తానమే హామీతో కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఈ సంవత్సరం మార్చిలో కూడా ఒప్పందం కూర్చుకుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఇటు అధికారం మారిన నేపథ్యంలో కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మొదటి దశలో కూడా వచ్చే 2 సంవత్సరాలలో 25,000 ఉద్యోగాలను కల్పిస్తామనేసి కూడా ఫ్యాక్స్కాన్ సంస్థ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. మొత్తానికి ఇటు ఈ అన్ని వర్గాలకు సంబంధించిన స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుందని, కాబట్టి ఈ పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి మాత్రం హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు మాత్రం ఇటు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తా ఉన్నాడు. దానికి సంబంధించి ఇప్పటికే MOU జరిగిన సందర్భంలో కూడా రానున్న భవిష్యత్తులో కూడా వారికి పూర్తి సహకారాలు అందిస్తామనేసి కూడా ఈ ఫ్యాక్స్కాన్ సంస్థ ప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.